మన నాటుకోళ్ళు ఎలా ఫ్రీ రేంజ్‌లో ఎలా పెరుగుతున్నాయో మీరే చూడండి. నాటుకోళ్ళు అనంగానే అందరూ నాటుకోళ్ళు షెడ్‌లోనే పెరుగుతుండొచ్చు. లేకుంటే బయటికెళ్ళకుండా ఒకటే ప్లేస్‌లో బంధించి ఉండొచ్చు. ఆ విధంగానే గ్రోత్ అవుతుండొచ్చని అనుకుంటున్నారు. కానీ మనం పెంచేటువంటి నాటుకోళ్ళు మాత్రం అలా ఏమి రెస్ట్రిక్షన్స్ లేకుండా అంటే ఒక్కటి దగ్గరనే వాటిని ఒక జైల్‌లాగా బంధించి అక్కడనే మేపడం, అక్కడనే ఉంచడం ఆ విధంగా కాకుండా ఫ్రీ రేంజ్‌లో మనకున్నటువంటి ల్యాండ్‌లో ఫ్రీ రేంజ్‌లో తిరిగి మరి హెల్తీగా ఎలా ఉన్నాయో చూడండి. ఫ్రీ రేంజ్‌లో తిరిగి మరి మళ్ళీ ఈవినింగ్ మార్నింగ్ టైం వన్ టైం ఫ్రీ రేంజ్‌లో తిరుగుతుందండి. మరి ఈవినింగ్ టైం కూడా ఒక 1 అవర్ అలా ఫ్రీ రేంజ్‌లో వదిలేస్తాము. ఇలా వదిలేసిన తర్వాత ఒక గంట, గంటన్నర గాని 2 అవర్స్, 3 అవర్స్ లోపు మళ్ళీ రిటర్న్ మళ్ళీ షెడ్‌లోకి పంపిస్తామండి. చూడండి ఎలా ఫ్రీ రేంజ్‌లో ఎలా తిరుగుతున్నాయో, ఎంత హెల్తీగా ఉన్నాయో చూడొచ్చు మీరే చిక్స్. మన ఫార్మింగ్ మాత్రం ఇలా ఉంటుందండి.